నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఢిల్లీ పీఠం ఎక్కాలని అంటే ముందు 5 రాష్ట్రాలను కైవసం చేసుకోవాలి. అక్కడ బలగం పెంచుకుంటే సార్వత్రిక ఎన్నికల్లో సమరోత్సాహం వస్తుంది. అందుకే తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాలపై బీజేపీ, కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టాయి. హోరాహోరీగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఇక ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో మాత్రం రాజకీయం రంజుగా సాగుతుంది. ఇంతకీ ఈ రాష్ట్రంలో ఎవరికి బలం ఎంత, ఎవరి బలహీనతలు ఏంటి, గత అనుభవాలు ఏం చెబుతున్నాయి? లోక్సభ ఎన్నికలు మరో 5 నెలల్లో జరగనున్న నేపథ్యంలో 5 రాష్ట్రాల్లోని ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని 2 ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి. హిందీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న 3 ప్రధాన రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో పట్టు కోసం ఇరు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇక్కడ అక్టోబర్ 21న నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 21న నామినేషన్లు ప్రారంభమైతే అక్టోబర్ 30 వరకు నామినేషన్ల తుది గడువును నిర్ణయించింది ఈసీ. నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్ 2 వరకు టైం ఉంటుందని తెలిపింది. నవంబర్ 17న పోలింగ్ జరిగితే డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుందని ఈసీ ప్రకటించింది. మధ్యప్రదేశ్లో మొత్తం 5.6 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో 2.88 కోట్ల మంది పురుషులు కాగా స్త్రీలు 2.72 కోట్ల మంది ఉన్నారు. ఇక కొత్త ఓటర్లు 22.36 లక్షల మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో వీరే కీలకంగా మారే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లో 280 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2013లో బీజేపీ 45% ఓట్లు పొంది 165 సీట్లు సాధించింది. కాంగ్రెస్ 36.38% ఓట్లతో 58 సీట్లకు పరిమితమైంది. 2018లో బీజేపీకి 41.02 అత్యధిక ఓట్ల శాతం పొంది 109 స్థానాల్లో గెలుపొందింది. 40.89% ఓట్లు పొంది కాంగ్రెస్ 114 స్థానాల్లో గెలుపొందింది. బీఎస్పీ 5% ఓట్లతో 2 సీట్లను గెలుచుకుంది. దీంతో కాంగ్రెస్ అక్కడ 4 స్వతంత్రులు, 2 బీఎస్పీ, 1 ఎస్పీ సభ్యుని సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొన్ని రోజుల పాటు ప్రభుత్వం సాఫీగానే సాగిన జీఎం స్థానాన్ని ఆశించి భంగపడ్డ జ్యోతిరాదిత్య సింధియా 2020లో తిరుగుబాటు చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. 15 ఏళ్ల తర్వాత దక్కిన అధికారం 15 నెలల్లోనే కోల్పోయింది. దీంతో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటి నుంచి మాజీ సీఎం కాంగ్రెస్ నేత కమల్నాథ్ కమలం పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నారు. కాంగ్రెస్ లో వర్గపోరు లేకపోవడం, దిగ్విజయ్ సింగ్ పూర్తిగా కమల్నాథ్ వెనకే ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, వివిధ రంగాల్లో పురోగతి నిలిచిపోయిందని కమల్నాథ్ పదే ఆరోపిస్తున్నారు. 2018లో కొంతమంది వ్యక్తులు ప్రజాస్వామ్యం పవిత్రతను దెబ్బతీశారని ప్రజల్లో కమల్నాథ్ బలంగా తీసుకెళ్లారు. ప్రభుత్వం మారినప్పటికీ కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారా ప్రజల విశ్వాసం, ఆశీర్వాదాలు, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. అందుకే ఈసారి ప్రజలు తగిన విధంగా ప్రతీకారం తీర్చుకుంటారని, రాజ్యాంగ విరుద్ధ చర్యకు కారణమైన వారికి గుణపాఠం చెబుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ తమ పార్టీ 15 నెలల పదవీకాలంలోనే విశేషమైన ఫలితాలను సాధించిందని కమల్నాథ్ ప్రతి సభలో చెబుతున్నారు. ఈ సమయంలో తమ ప్రభుత్వం రైతులకు ఉపశమనం కలిగించిందని, వివిధ పారిశ్రామిక పథకాలను ప్రవేశపెట్టిందని, విద్యా సంస్కరణలు అమలు చేసిందని చెబుతున్నారు. తమ ప్రభుత్వం కల్తీకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించిందన్న ఆయన ఈ చర్యలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. మధ్యప్రదేశ్లో మునుపటి దృశ్యం పునరావృతం కాదని కమల్నాథ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కాంగ్రెస్ ఆరోపణలకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. గాంధీ కుటుంబాన్ని సైతం పీసీసీ చీఫ్ కమల్నాథ్ మోసం చేస్తున్నాడని పదే ఆరోపిస్తున్నారు. తప్పుడు హామీలు ఇచ్చేలా వారిపై ఒత్తిడి తెస్తున్నారు అని ఆరోపణలు చేస్తున్నారు. మాండ్లలో ఈ నెల 12న జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ 1 నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందజేస్తామని ప్రకటించడం, ఆ తర్వాత దానిని పలుమార్లు మార్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరోవైపు మోదీ కూడా ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. మధ్యప్రదేశ్లో సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని బీమారు రాజ్యంగా మారుస్తుందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలించిన ప్రతి రాష్ట్రాన్ని నాశనం చేసిందని, మధ్యప్రదేశ్ను కూడా అదే చేస్తోందని కాంగ్రెస్ పై పదే మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్లో 20 ఏళ్లుగా బీజేపీ పాలిస్తోందని, మధ్యప్రదేశ్లోని ప్రస్తుత యువత కాంగ్రెస్ ప్రభుత్వ దుష్పరిపాలనను చూడకపోవడం అదృష్టకరమని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ మొత్తం నాశనం చేయబడిందని, ఆ పార్టీ ఇప్పుడు దివాళా తీసిందన్న ప్రధాని మోదీ ఇప్పుడు కాంగ్రెస్ మరొకరు నియంత్రిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ ను అర్బన్ నక్సల్స్ నియంత్రిస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. మధ్యప్రదేశ్ కు రాబోయే సంవత్సరాలు చాలా కీలకమని, వంశపారంపర్య పార్టీ, అవినీతితో నిండిన పార్టీ అయిన కాంగ్రెస్ కి అవకాశం వస్తే అది రాష్ట్రానికి తీరని నష్టమేనని ప్రధాని మోదీ చెబుతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల వర్షం కురిపించింది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని పేర్కొంది. ఓబీసీలకు 27% రిజర్వేషన్, ఐపీఎల్ జట్టు ఏర్పాటు సహా 59 హామీలిచ్చింది. ఈ మేరకు మంగళవారం 106 పేజీల ఎన్నికల మేనిఫెస్టోను మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్నాథ్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందేలా మేనిఫెస్టోను రూపొందించినట్లు ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యాస్ సిలిండర్ను కేవలం 500 రూపాయలకి అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో పాటు 2 లక్షల మేర రైతు రుణాలను మాఫీ చేస్తామని, అర్హులైన మహిళలకు ప్రతి నెల 1500 భృతి చెల్లిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. 10 లక్షల మేర ప్రమాద బీమా కూడా కల్పిస్తామని తెలిపింది. పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తామని, పాఠశాల విద్యను పూర్తిగా ఉచితంగా అందించడంతో పాటు నిరుద్యోగ యువతకు వాళ్ల అర్హత ఆధారంగా నెలకు 1500 నుంచి 3000 చొప్పున 2 ఏళ్ల పాటు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. మధ్యప్రదేశ్లో తొలి విడతగా 144 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్లో పీసీసీ అధ్యక్షుడు, మాజీ సీఎం కమల్నాథ్ను ఈసారి కూడా చింద్వాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని పార్టీ నిర్ణయించింది. రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ తనయుడు జయవర్ధన్ సింగ్ రాఘోగఢ్ నుంచి సోదరుడు లక్ష్మణ్ సింగ్ చాచౌరా నుంచి పోటీ చేయనున్నారు. కమల్నాథ్ సర్కారులో జయవర్ధన్ మంత్రిగా సేవలందించారు. వీరిద్దరూ ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై నటుడు విక్రమ్ మస్తాల్ పోటీ చేయనున్నారు. 17 మంది మాజీ మంత్రులకు తొలి జాబితాలో స్థానం లభించింది. మొత్తం 39 మంది ఓబీసీలు, 22 మంది ఎస్సీలు, 30 మంది ఎస్టీలకు అవకాశం ఇచ్చారు. మైనారిటీలో 6, మహిళల్లో 19 మంది టికెట్లు పొందారు. 144 మందిలో 65 మంది 50 ఏళ్ల లోపు వారే. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్లో నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. దేశంలో వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించే 5 రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చేసింది. మరి మధ్యప్రదేశ్ లో రాజకీయ పార్టీల పరిస్థితి ఏంటి? వెనుకబాటుగా ఈ రాష్ట్రంలో పాలనా పగ్గాలను ప్రజలు ఎవరికి అప్పగించనున్నారు? బీజేపీని గద్దెదించి కాంగ్రెస్ కు అధికారం ఇస్తారా, లేక మరోసారి బీజేపీకే అధికారం ఇస్తారా? అసలు మధ్యప్రదేశ్ లో హస్తం వర్సెస్ కమలం రాజకీయం ఎలా ఉండబోతుంది? ఎవరి బలం ఏంటి, ఎవరి బలహీనతలు ఏంటి? లెట్స్ వాచ్. మధ్యప్రదేశ్లో మొత్తం 230 అసెంబ్లీ సీట్లుండగా అందులో బీజేపీకి 128 మంది సభ్యులున్నారు. విపక్ష కాంగ్రెస్ కు 98 మంది బలం ఉంది. బీఎస్పీకి 1 ఎమ్మెల్యే ఉండగా స్వతంత్రులు 3 అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో 114 గెలుచుకున్న కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 109 స్థానాలు కైవసం చేసుకుంది. మెజారిటీకి 116 మంది సభ్యులు అవసరం కాగా బీఎస్పీ స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. 15 ఏళ్ల బీజేపీ పాలనకు అడ్డుకట్ట వేసి పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే 2020 మార్చిలో అప్పటి కాంగ్రెస్ కీలక నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. ఆయనతో సహా 22 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల కాంగ్రెస్ కమల్నాథ్ సర్కార్ కూలిపోయింది. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన నేతలంతా బీజేపీలో చేరారు. అయితే బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వ పరంగా బలంగా ఉన్నప్పటికీ 2005 నుంచి వరుసగా 4సారి ఆ పదవిలో కొనసాగుతుండడం వల్ల సహజంగా ఉండే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా వచ్చే ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండా ఉమ్మడి నాయకత్వంలో వెళ్లడానికి ప్రయత్నించవచ్చనే భావన బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతూ వస్తోంది. అయితే కర్ణాటక ఫలితం నేపథ్యంలో చౌహాన్ లాంటి బలమైన నాయకుడిని పక్కన పెట్టే సాహసం బీజేపీ నాయకత్వం చేయకపోవచ్చన్న విశ్లేషణ వినిపిస్తోంది. అలా చేస్తే బలమైన ఓబీసీ నేతను పక్కన పెట్టారన్న అపవాదును ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కమల దళానికి నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. అందువల్ల అధిష్టానం దూకుడుగా కాకుండా కొంత ఆచితూచి అడుగులు వేస్తోంది.
మరోవైపు కర్ణాటక ఫలితం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కు ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలు గెలుచుకుని పెద్ద పార్టీగా అవతరించి ఇతరుల సహాయంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వం జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో 15 నెలల్లోనే చేజారిపోయింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని బీజేపీ నాయకత్వం అప్రజాస్వామికంగా కూల్చేసిందన్న సానుభూతితో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో గెలవడానికి వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల రాహుల్ నిర్వహించిన జోడో యాత్ర ఇక్కడ బాగానే సాగింది. దాన్ని చూసి రాహుల్ గాంధీ కూడా రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ స్వీప్ చేస్తోందని ప్రకటించారు. కర్ణాటక తరహాలో స్థానిక అంశాలను ఎత్తిచూపే వ్యూహాన్ని ఇక్కడ అమలు చేసి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నించవచ్చు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముఖ్యమంత్రి పాత్ర పోషించే 10 అంశాలు చాలానే ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తన ఆధిపత్యం చెలాయిస్తారు. బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తున్నారు. మోదీ రాజకీయ ప్రసంగాలు, చరిష్మా, ప్రజాకర్షణపై బీజేపీ ఎక్కువగా ఆధారపడుతోంది. అభ్యర్థులను కాదు, నన్ను చూసి ఓటు వేయండి, మీకు మంచి పాలన అందిస్తారని మోదీ పదే పదే చెప్తున్నారు. సీఎం అభ్యర్థి ఎక్కడా ప్రకటించకుండా తానే అన్ని చూసుకుంటానని ప్రతి ప్రసంగంలో చెప్తున్నారు మోదీ. ఇక బీజేపీ పాలనలో అవినీతి పేరుకుపోయిందని కాంగ్రెస్ వాదిస్తోంది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం 40% కమిషన్ తీసుకుందని, మధ్యప్రదేశ్లో 50% తీసుకుంటుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 18 ఏళ్ల బీజేపీ పాలనలో 250కి పైగా కుంభకోణాలు వెలుగు చూశాయని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. అసెంబ్లీ సీట్ల సంఖ్యాపరంగానే కాకుండా రాజకీయంగా కీలకమైన రాష్ట్రం కావడంతో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అటు అధికార బీజేపీ, ఇటు కాంగ్రెస్ హేమా హేమీ లాంటి అభ్యర్థులను బరిలోకి దింపింది. రెండు 2003 నుంచి ఇప్పటి వరకు 15 నెలల మినహా మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ కారణంగా వచ్చే ఎన్నికల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండా ఉమ్మడి నాయకత్వంతోనే ముందుకు వెళుతోంది బీజేపీ. 2020లో కాంగ్రెస్ ను వీడి తనతో పాటు బీజేపీలో చేరిన తన మద్దతుదారులందరికీ అసెంబ్లీ టికెట్లు దక్కేలా చూడటం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు చాలా కష్టతరమైంది. ఇప్పటికే ప్రకటించిన సీట్లలో అసమ్మతి అగ్గిరాజేస్తోంది. ఇక రాష్ట్రంలో మహిళలు, దళితులపై నేరాలు పెరుగుతుండడం వల్ల ఓటర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై కాంగ్రెస్ గట్టిగానే పోరాటం చేస్తోంది. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పలుమార్లు కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు, నిరసనలు చేశారు. మరోవైపు కూనో నేషనల్ పార్కులో చిరుతలు చనిపోవడం వల్ల ఆ కార్యక్రమంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం ప్రాజెక్టు చిరుతను రూపొందించిన విధానాన్ని జంతు పరిరక్షణలోని ఒక వర్గం అధికారులను ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో రైతుల సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడం, ఎరువుల కొరత రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మధ్యప్రదేశ్లో అధిక నిరుద్యోగ రేటు ఒక సవాలుగా మారింది. నిరుద్యోగ యువతను ఆకర్షించే ప్రయత్నంలో ఆప్ అధికారంలోకి వస్తే వృత్తి అందిస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, వారికి ఆర్థిక సాయం అందించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పాఠశాలలు తెరిచినప్పటికీ అర్హత కలిగిన ఉపాధ్యాయుల కొరత ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు అనేక ఆసుపత్రుల్లో తగినంత శిక్షణ పొందిన సిబ్బంది, వైద్యులు లేరు. దీంతో ఈ 2 అంశాలు ప్రధాన సవాళ్లుగా మారనున్నాయి బీజేపీకి. కాంగ్రెస్ పార్టీ తమ సీఎం అభ్యర్థి కమల్నాథ్ గా ఇప్పటికే ప్రకటించినా బీజేపీ మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో స్పష్టత ఇవ్వలేకపోతోంది. బీజేపీ చూసారుగా, ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.